అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలో ముందుగా ఈనాడు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. కేసీఆర్కు గతమే, భవిష్యత్తు లేదు. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు. 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇక 1,00,000 కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లలో కాళేశ్వరం అయింది. 8.11 లక్షల కోట్ల అప్పులతో మాకు అప్పగించారు. మీట్ ది ప్రెస్లో భారత అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞత నిర్ణయం తీసుకోవాలని పిలుపు. ప్రతిపక్ష నేత 2 ఏళ్లుగా శాసనసభకే రాలేదు. టీచర్ లేని బడిలాగా తయారైంది భారత శాసనసభ పక్షం. ప్రతి వస్తువుకు నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అలా భారత కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. కేసీఆర్కు గతమే ఉంది, భవిష్యత్తు లేదు. తన కళ్ళ ముందే పార్టీ కోల్పోతుందంటే కేసీఆర్ ఆవేదనలో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదు. జూబ్లీహిల్స్ భారత్ను గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు. ఆయనను సానుభూతితో కూడా చూడాల్సిందే తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక గజ్జ నేటి నుంచి 3 రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల తగ్గుదల. రాష్ట్రంలో ఇప్పటికే చలి గజలాడుతుంది. సోమ, మంగళవారం, బుధవారాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది. ఇక ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న మరో సూపర్ టైఫూన్. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది. ఇక భాజపా గెలిస్తేనే మార్పు సాధ్యం. జూబ్లీహిల్స్ సమస్యలకు భారత కాంగ్రెస్లదే బాధ్యత. హామీల ఎగవతలతో కేసీఆర్ బాటలోనే రేవంత్. ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక రేవంత్ 3 నెలలు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్లో తీర్పుతో తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఇక్కడ ఓటర్లకు దక్కింది. భారత కార్యాలయ అధ్యక్షుడు కేటీఆర్. ఇక గల్లీలో కొట్టిద్దాం, సుడాన్లో అమ్మిద్దాం. దేశంలో రోజుకు సగటున 4.615 సెల్ ఫోన్ల చోరీ. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆఫ్రికాకు తరలింపు. ఇక ప్రచారానికి తెర, పంపకాలకేర. ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తెర వెనుక యంత్రాంగంపై రాజకీయ పార్టీల దృష్టి. ఇక హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్ర కుట్ర. వైద్యుడి సూత్రధారి ఇంటిని ప్రయోగశాలగా మార్చి కంటి ప్రమాదకరమైన రైఫిల్ తయారీ. డాక్టర్ సహా 3 ఐసీసీ సానుభూతి పరులను అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్. ఇక ఇంటి వద్దకే సజ్జీవని. రోగి చేతికి ప్రపంచ స్థాయి వైద్యం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2.50 లక్షల ఆరోగ్య బీమా. గుంటూరులో శంకర్ కంటి ఆసుపత్రి నూతన భవన ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇవన్నీ ఫ్రీ ఇచ్చే బదులు ఆరోగ్యము, విద్య ఈ 2 ఫ్రీగా ఇస్తే చాలు. ఈ బియ్యము, ఆయిల్, పప్పులు, బంధు ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అయినా కూడా వాటికన్నా ముందు ఆరోగ్యము, విద్య అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్. ఇండియాని తిరిగి గెలిపించాలి. 3 అంశాల ఆధారంగా తిరిగిపోయండి. బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి లోకేష్ వైకాపాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న వ్యాఖ్య. ఎకో టూరిజం ప్రాజెక్టులతో రైతుల ఆదాయం పెంచండి. వన్యప్రాణుల మనుషుల మధ్య సంఘర్షణ జరగకుండా చర్యలు. పలమనేరు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి